కాంగ్రెస్ అబద్ధపు హామీలపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. రుణమాఫీపై రేవంత్ మాటలు నీటి మూటలుగా మిగిలాయన్నారు. అబద్ధపు పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. రుణమాఫీ కాలేదని గ్రామ సభలోనే వందల అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. రేవంత్ రెడ్డి మంత్రులకు గ్రామసభకు వచ్చి సంపూర్ణ రుణమాఫీ అయ్యిందని చెప్పే దమ్ముందా అని సవాల్ విసిరారు. ఈ మేరకు సిద్దిపేటలోని గాడిచర్లపల్లి 15వ వార్డు గ్రామసభలో హరీష్ రావు పాల్గొన్నారు. ఇక రుణమాఫీ అయిపోయింది మొత్తం చేసి ఇవన్నీ కూడా 2 లక్షల మీద ఉన్న వాళ్ళు ఇంకా గిన్ని దరఖాస్తులు ఉన్నాయి. ఒక్క గాలిచెర్లపల్లి గ్రామంలో 43 మంది 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు 2 లక్షల మీద ఉన్న వాళ్ళు రుణమాఫీ కాలేదని ఇలా ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ రకంగా ఉందనడానికి నిలువుట అర్థం. రేవంత్ రెడ్డి అన్ని కూడా అబద్ధాలు, మోసాలు. రుణమాఫీ అయిపోయిందని ఆయన చెప్పేటి అన్ని కూడా నీటి మూటలు. గ్రామాల్లో చూస్తే పాపం ప్రజలు రుణమాఫీ కాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి నువ్వు చెప్పింది 41,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అని చెప్పినావు, కానీ చేసింది 16-17 వేలు చేసినావు. సగం కూడా చేయలేను, సగం చేయలే, మొత్తం అయిపోయిందని చేతులు లావట్యం. రా, దమ్ముంటే ఊర్లోకి రా, గ్రామ సభల్లో రా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు హైదరాబాద్ లో కూర్చుండు కాదు, ఏ ఊర్లో గ్రామ సభకు వస్తావో రా, నేను కూడా వస్తా. పోదాంప, ఏ మంత్రి వస్తాడో ఏ ముఖ్యమంత్రి వస్తాడో రమ్మనండి. ఇక చెక్కిస్తున్నా 2,750 కోట్లు అన్నావు, చప్పట్లు కొట్టించుకుంటేవి, ఊరిస్తివి, అవతల పట్టివి. మరి ఏమైంది? ఆ చెక్కు ఎందుకు పాస్ కాలేదని అడగవా? నీకు బాధ్యత లేదా? ఫైనాన్స్ మినిస్టర్ కు బాధ్యత లేదా? ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, రైతులంటే ప్రేమ లేదు. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి పాలనలో కూడా అబద్ధాల పరంపరను కొనసాగిస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మోసాలు తప్ప నిజాయితీ లేదు, నీతి లేదు ఈ ప్రభుత్వానికి. రుణమాఫీ మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. అవ్వ తాతల్ని మోసం చేసినావు, అక్క చెల్లెల్ని మోసం చేసినావు, పెళ్లి చేసుకునే పిల్లలకు తులం బంగారం ఇస్తానని మోసం చేసినావు.